పొద్దున్నే టిఫిన్‌లోకి పెసరట్టు, అల్లం చట్నీ తినడం ఎంతమందికి ఇష్టం? ఈ టేస్ట్ ఎంత బావుంటుందంటే కళ్ళు మైమరిచిపోతాయి అంతే. అంత బావుంటుంది. ఎప్పుడూ యూజువల్‌గా చేసుకునే కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ కాకుండా ఇలాగ అల్లం పచ్చడినైతే ట్రై చేయండి ఒక్కసారి. ఈ వీడియోలో మనము రెసిపీని చూసేద్దాం. ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేయించుకోండి. అందులోనే ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఊరద్ దాల్, చన్నా దాల్, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసి వేయించుకోండి. అందులోనే 1 మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు, 1 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్‌ని వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెము కరివేపాకు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, అందులోనే కొంచెం పసుపు, మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇవన్నీ మగ్గిపోయి చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్ తీసుకొని వేయించుకున్న వాటినంతా అందులో వేసేసి ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ బెల్లం పొడిని వేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా బ్యాలెన్స్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బెల్లం టేస్ట్ ఏమీ రాదు, ఏం భయపడక్కర్లేదు. వేడి వేడి పెనం మీద పెసరట్టునేసి అందులో సన్నగా తరిగిన ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను వేసి లైట్గా రోస్ట్ అయ్యాక ఎత్తి ఈ అల్లం పచ్చడిలో తింటే ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి. బాయ్.